ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మన కన్నీరు ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నారు. మనల్ని బాగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు హిజ్కియాతో వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నారు. మన యొక్క కన్నీటిని ఆయన చూస్తున్నారు, మన ప్రార్థన అంగీకరిస్తున్నారు, మనల్ని బాగు చేస్తున్నారు. మానవుడు తన కన్నీరంతా మనుషుల యొద్ద కారుస్తాడు, కానీ ఎవరైతే తమ కన్నీటిని దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడికి మొరపెట్టుకుంటారో వారి మొర దేవుడు ఆలకిస్తాడు. ఉదయకాల సమయంలో మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే కన్నీటి ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి మనల్ని బాగు చేసే దేవుడుగా ఆయన ఉన్నారు. ఈరోజు ఎటువంటి సమస్యలో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన మనం చేస్తామో ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి మన యొక్క జీవితాన్ని బాగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనం ఈ లోకంలో ఎవరి ద్వారా మనం సహాయం పొందుకోలేం, ఎవరి ద్వారా మనకు ఆదరణ అనేది ఉండదు. కానీ ఆయన ఒక్కడే, మన దేవుడు ఒక్కడే ఆదరించే దేవుడు, మన దేవుడు ఒక్కడే ప్రేమించే దేవుడు, మన బాధను చూస్తున్న దేవుడు. మన బాధల్లో ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అంగీకరించే దేవుడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ అనారోగ్యం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో దానిని బాగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అన్న కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేసిందో ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి సంతానాన్ని కలుగు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి సమస్యతో ఉన్నారో, సంతానం లేని పరిస్థితిలో ఉన్నారా, ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నారా, గృహము లేని పరిస్థితిలో ఉన్నారా, ఆరోగ్యం లేని పరిస్థితిలో ఉన్నారా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవునికి కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉంటూ మీ ప్రార్థనకు జవాబు పొందుకొని ఆ ప్రార్థన ద్వారా మీ పరిస్థితులను బాగు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కన్నీటి ప్రార్థన అంగీకరించి మీ జీవితాన్ని దేవుడు బాగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా.
మా కన్నీటి ప్రార్థన అంగీకరించే దేవుడవు. మా కన్నీటి ప్రార్థన అంగీకరించడమే కాదు, మా ప్రార్థనను బట్టి దేవ మా జీవితాన్ని బాగు చేసే దేవుడవు. సమస్యల్లో ఉన్నవారిని విడిపించే దేవుడవు. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచే దేవుడవు. లోటులతో ఉన్నవారిని సమృద్ధితో నింపే దేవుడవు నీవే. ఎవరైతే విశ్వాసముతో నమ్మకముతో నీ ద్వారా సమస్తము సాధ్యమని చెప్పి నిన్ను ఆశ్రయించేవారుగా ఉంటారు, వారి జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవు నీవే దేవా. ఉదయకాల సమయంలో ఎవరైతే దేవా కన్నీటి ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. వారి అనారోగ్యాల నుంచి విడుదల కలుగు చేయండి. ఏ లోటులు ఉన్నవో దేవా ఆ లోటులన్నీ దేవా తీర్చండి దేవా. వారి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకొని దేవా నీ ద్వారా పొందుకున్న ఆ యొక్క మేలులను బట్టి దేవా, ఆశీర్వాదాలను బట్టి దేవా నేను మహింపరచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.